పరిచయం చేస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు వెళ్ళే, ఇతర మినిస్ట్రీస్కి సంబంధించిన, ఇతర డినామినేషన్కి సంబంధించిన విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? మీరు చాలామంది యథార్థవంతులు ఉన్నారు, అందుకే అబద్ధం ఆడలేదు. కొందరు నేను చూడాలనో పక్కవారు వినాలనో అబద్ధం ఆడేస్తాడు. ప్రతి మాటకు లెక్క ఉంటుంది, జాగ్రత్త. ఎందుకని మనం అలా అనుకోవట్లేదో తెలుసా? మహిమ. ఎందుకలా మనం అనుకోలేకపోతున్నామో తెలుసా? నేటి సంఘంలో ప్రేమ లేకో, మంచితనం లేకో, విశ్వాసం లేకో కాదు, అవగాహన లేదు. అవగాహన లేనందు చేతనే ఇతర మినిస్ట్రీస్కి, ఇతర చర్చెస్కి సంబంధించిన విశ్వాసులను, సేవకులను క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకోలేకపోతున్నాం. మీకు అలాంటి అవగాహన కలిగించడానికి, మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తా. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? ఇదిగోండి, అవునైతే ఇలాగనండి, కాదైతే ఇలాగనండి, నేను ఏది అడిగినా అలా ఉండకండి. ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలాగా ఉంటాయా? మాట తగాదాను, ఆస్తి వివాదము, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, వారి కుటుంబం ఏమంటారు తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. ఫీడ్బ్యాక్, ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. ఎందుకంటారు చెప్పండి? విడిపోయారు కదా. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా